కలుగులోంచి కొడాలి నాని బయటకు వచ్చారు. ఆయనతో పాటు మరో నానిని కూడా బయటికి తీసుకొచ్చారు. సరే, ఆ నాని గారు కాస్తో కూస్తో కొంచెం తూకం పాటించి అప్పుడప్పుడు కొంచెం సంప్రదాయం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనపడేవారు. ఈ నాని గారు అసలు అట్లాంటివి ఏం లేవు, ఆయనకి బ్యారియర్సే లేవు. బూతులతోటి ప్రెస్ మీట్లు మొదలెట్టి బూతులతో ఎండ్ చేయటం అనేది పూర్తి మసాలా చిత్రంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన ప్రెస్ మీట్. అలాంటిది చాన్నాళ్ల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి మరి తిరుమల లడ్డు వ్యవహారంలో బయటకు వచ్చి చంద్రబాబు గారు తిరుపతి వెళ్ళి ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నారు అనే ప్రశ్నలు ఏమనెత్తారు. బట్టతలకి మోకాలికి ముడేటువంటి ఇది మన వివాదం లడ్డూలో జరిగిన కల్తీ మీద, లడ్డూకి వాడిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే విషయం మీద, దాని మీద మీరు మాట్లాడండి. ఒక్కొక్కళ్ళ విశ్వాసాలు, ఒక్కొక్కళ్ళ కుటుంబ ఆచారాల ప్రకారం స్వామివారికి తలనీలాలు ఇస్తారు, కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. అది అసలు అంశమే కాదు, వారి నమ్మకం ప్రకారం చేసేది. విధిగా ఇచ్చి తీరాలనే నిబంధన ఏమీ లేదు. కాకపోతే ఇస్తే తలనీలాలు తీసుకున్న స్వామి వీరి కష్టాలన్నీ మొత్తం తొలగిస్తాడని ఒక నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వనవాళ్ళు ఇవ్వరు. ఇవ్వనంత మాత్రాన వాళ్ళు మహాపాపులు అన్నట్టు కొడాలి నానిగారు మాట్లాడటం. రెండోది, అన్నం తినేవాడెవడు ఇలాంటి మాటలు మాట్లాడడం. మీ స్టైల్ ఏం మారలేదు కొడాలి నానిగారు, మీరు మారలా ఒక రకంగా యాజ్ ఇట్ ఈస్. అదేదో సినిమాలో బ్రహ్మానందంతో శ్రీనివాస్ రెడ్డి అనే ఆర్టిస్ట్ అంటాడు, ఎలా ఉంది అంటే యాజ్ ఇట్ ఈజ్ అంటాడు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మీరు కూడా మీరేం మారలా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. మాట్లాడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి బయటకు వచ్చి తిరుమల లడ్డు వ్యవహారంలో మీరు ఆల్రెడీ మార్కెట్లో నానిపోయిన అంశాన్ని తెర మీదకి మళ్ళీ చర్చకు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 15 సార్లు నెయ్యి ట్యాంకులను వెనక్కి తిప్పి పంపిస్తే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము 18 సార్లు వెనక్కి తిప్పి పంపించాము. మీరేమైనా ఐన్స్టీనా, ఆర్కిమిడీసా, లేకపోతే న్యూటనా కొత్తగా ఏదో సూత్రాన్ని ఆవిష్కరించడానికి? అది ఆల్రెడీ అందరూ చెప్పిందే. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన నివేదిక గురించి కూడా మీరు ప్రస్తావన చేశారు. మీతో పాటు మీ ఇతర వైసీపీ నాయకుల ప్రస్తావన కూడా ఎట్లా ఉంది అంటే, అసలు శుద్ధపూసలు అంటే ఎలా ఉండాలి, సుప్పినీలు అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ వాటికి మేమే ప్రతీకలం అన్నట్టు మీరు మాట్లాడుతూ వచ్చారు. అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తారు? చేయరండి, ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే, చేయరు. కానీ అన్నం తినేవాళ్ళు ఎవరైనా అటువంటి సంఘటనలు జరగటానికి ఆస్కారం కల్పిస్తారా అని అడిగితే అప్పుడు మీరు తలెక్కడ పెట్టుకుంటారు నానిగారు, కొడాలి నానిగారు? బూతులు మాట్లాడేసి జనాల్ని సప్పుడు చేయొద్దనే ధోరణి, ప్రశ్నలు ఎవరన్నా అడిగితే ఏంటి మమ్మల్నే ప్రశ్నలు అడుగుతారనే ఒక అహంకారం, ఇవి మీరు వదిలించుకొని ఫ్యూడల్ భావజాలం నుంచి బయటపడండి అనే జనం మిమ్మల్ని 151 నుంచి 11కి దించారు. అయినా మనం మారం. ఇంకా పైగా మీకు నమ్మకం ఏంటి, ఇంకో 2 ఏళ్లలో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి, అదే 26th ఎండింగ్కి అలా వచ్చేస్తాయి. వచ్చేసే కాడికి ఇక మనమే కదా మళ్ళీ అధికారంలోకి వచ్చేదని. దీన్ని నమ్మకం రండి, భ్రమ అంటారండి, భ్రమలు అంటారు. ఆ భ్రమల్లోంచి బయటకు వచ్చి వాస్తవాల్లో జీవించడం మొదలెట్టండి కొడాలి నానిగారు. రైట్, మీరు నెయ్యి నాణ్యత గురించి మాట్లాడండి, అంతవరకు కన్ఫైన్ అవ్వండి. అన్నం తినేవాళ్ళు మాట్లాడతారు ఎవరైనా, ఆయన ఎందుకు గుండు కొట్టించుకోలేదు? గుండు కొట్టించుకోవటం ఏంటండి, దానికి ఒక సంస్కారవంతమైన పదం ఉందిగా, తలనీలాలు ఇవ్వటం స్వామివారి దగ్గరకి. అది ఆ మాత్రం తెలియదా మీకు? ఆ మాత్రం సంస్కారం కూడా మీ భాషలో కనపడదా? వద్దనుకుంటున్నారా? లేకపోతే నా స్టైల్ ఇదే, నేను ఇంతే అనే ధోరణిలో మాట్లాడాలనుకుంటున్నారా? సమాజం హర్షించదండి. ఇది మీరు హిందువే, మీ మెడలో ఇంతలా రుద్రాక్షలు ఉంటాయి, మరి మీకు కొన్ని భక్తిపరంగా మీకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, కుటుంబ ఆచారాలు ఉన్నాయి. దాని ప్రకారం మీరు పూజలు పునస్కారాలు చేస్తారు, మీరు అయ్యప్ప మాలలు వేసుకుంటారు. ఇన్ని తెలిసిన వాళ్ళు ఇంత సంస్కారవంతమైన భాష ఎలా వాడుతున్నారు? ఆ భాషను మీరు ఎందుకు సంస్కరించుకోలేకపోతున్నారు? మీతో పాటు మీకు సపోర్ట్గా మరి ఆయన పేర్ని నాని, ఇంకా వల్లభనేని వంశీ. ఏంటి ఇదంతా అసలు? అంటే మీకు ఇంత జరిగి 100 రోజులు అయిపోయింది, మీకు అధికారం కోల్పోయి గ్రాడ్యువల్గా ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడతారు. జనరల్గా రాత్రి హ్యాంగ్ ఓవర్ దిగాలంటే మధ్యాహ్నం దాకా పడుతుందని అంటుంటారు. మీకు పట్టిన హ్యాంగ్ ఓవర్ పవర్కి సంబంధించిన హ్యాంగ్ ఓవర్ అది. ఆ పవర్ హ్యాంగ్ ఓవర్ నుంచి మీరు ఇంకా బయటపడలా, ఇంకా మీరు అధికారంలో ఉన్నామనే అనుకుంటున్నారు. దానికి తోడు అవతల కూటమిలో భాగస్వామ్య పక్షాలు కూడా
మిమ్మల్ని ఎలా ప్రశ్నిస్తున్నాయంటే యాజ్ ఇఫ్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. సో రెండు వైపులా మీకేంటంటే ఒక రకమైన వాళ్ళకి పవర్లో లేవనే హ్యాంగ్ ఓవర్, మీరు పవర్లో ఉన్నామనే హ్యాంగ్ ఓవర్. ఈ రెండింటి నుంచి మీరిద్దరు బయటపడాలి. అన్నింటికి మించి ముందర మీరు బయటపడాలి. భాష మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. పద్ధతికి ప్యాంటు షర్టు వేసుకుంటే కొడాలి నాన్నలా ఉంటాడని నిరూపించుకోండి. మీరు గెలవండి, గెలవకపోండి, బట్ సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది. మిమ్మల్ని చూసి కొడాలి నాన్నగారు మారారు, లేదు ఆయనలో మార్పు కనిపిస్తోందని. ఇక లడ్డూ వివాదానికి సంబంధించి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు గురించి ఏదో మీరు మాట్లాడారు. ఏంటండి మీరు మాట్లాడేది ఆయన గురించి? ఆయన ప్రాయశ్చిత్తం, ఎవరో చేసిన తప్పుకి ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నారు సమాజానికి ప్రతినిధిగా, నిజమైన శ్రీమంతుడు కాబట్టి. మీరు అలాంటి సంస్కారం మీకు ఎందుకు లేదు? మీరు కూడా హిందూ సమాజంలో విశ్వాసాలు, హైందవ విశ్వాసాలు, ధర్మం మీద విశ్వాసం ఉన్నవారేగా, మీరు చేయొచ్చు కదా. ఒకవేళ మా హయాంలో అటువంటి తప్పిదం జరిగి ఉంటే ఆ తప్పిదంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది, క్షమించు స్వామి అని మీరు కనీసం అలిపిరి దగ్గరైనా వెళ్ళి మెట్లు కడగచ్చు కదా. కడిగితే అది మీరు చేసే క్రమంలో దాన్ని నటననే భావించే వాళ్ళు ఎలా ఉన్నా మీకు కనీసం ఆత్మతృప్తి ఉంటుంది కదా. ఎస్, స్వామివారి పట్ల ఏదో అపచారం జరిగింది, ఆ అపచారం జరగకుండా ఉండాల్సింది పొరపాటున జరిగిందో ఉద్దేశపూర్వకంగా జరిగిందో విచారణలో తేలుద్దాం. మీకు సిట్ అక్కర్లేదు, సిబిఐ అండి. సిట్ అయితేనే, సిబిఐ అయితేనే. అండ్ ఇంకొకటి, విచారణ చేద్దామంటే మీ సుబ్బారెడ్డి గారు హైకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేస్తారు. విచారణ స్వాగతించేది మీరే, దాన్ని అడ్డుకునేది మీరే. ఇంకా హిందువులకి మీ పట్ల ఎందుకు నమ్మకం ఉంటుంది కొడాలి నాన్నగారు ఒకసారి చెప్పండి. మీరు మెడలో రుద్రాక్షలు వేసుకొని నుదుటిన ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చేసినంత మాత్రం మీరు హిందువు అయిపోరు. అలాగే నుదుటిన బొట్టు లేకుండా మీ భాషలో చెప్పాలంటే తిరుమల వెళ్ళి గుండు కొట్టించుకోకుండా ఉన్నంత మాత్రాన చంద్రబాబు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు కాకుండానూ ఉండిపోరు. అందువల్ల దయచేసి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారాల విషయం వచ్చేప్పటికీ మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలే మాత్రం మాట్లాడకపోతే మరీ మంచిది. అంచేత కొడాలి నాన్నగారు ఒకవేళ ఉన్న మీరు ఇంకా మాట్లాడదలుచుకుంటే 1కి 4 సార్లు రాసుకోండి. ముందర రాసుకొని భాషను సంస్కరించుకోవడానికి ఎవరైనా భాష తెలిసిన వాళ్ళు, తెలుగు భాష తెలిసిన వాళ్ళు, అంటే మీరు మాట్లాడే భాష కాదు, దాన్ని ఏమంటారో తెలియదు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరికన్నా ఆ స్క్రిప్ట్ చూపించి ఇందులో ఏమన్నా తప్పిదాలు ఉంటే దిద్దండి, అలాగే దీన్ని తెలుగులోకి తర్జుమా చేయండి అని చెప్పండి. తర్జుమా అంటే ట్రాన్స్లేషన్ అనమాట. వాళ్ళు మార్చిస్తారు. మార్చిచ్చిన తర్వాత అదే మాట్లాడండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది తిరుమల వెంకన్నకి సంబంధించిన వ్యవహారం. సో మీరు ఏం మాట్లాడినా కూడా ఆచి తూచి తూకం వేసి మరీ మాట్లాడాలి. మాట్లాడకపోతే రిపర్కషన్స్ ఎలా ఉంటాయో గడిచిన సంఘటనలు మనకి వేరే చెప్పక్కర్లేదు, చెప్పడం కూడా అనవసరం. ఎందుకంటే వరుసగా జరిగిన సంఘటనలు, దేవుడితో వెంకటేశ్వరతో పెట్టుకున్న వాళ్ళందరూ ఎలాంటి విపరిణామాలు ఎదుర్కొన్నారు, దాని గురించి చెప్పామనుకోండి కొండవీటి చాంతాడంత ఉంటుంది. అవసరం అది. అందువల్ల నానిగారు మీ భాష మార్చుకోండి. తిరుమల వెంకన్న పట్ల అపచారం జరిగింది కాబట్టి అపచారం జరిగిన దానికి కారణం ఎవరైనా సరే నేను కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని ముందుకు రండి. మంచి మనసుతోటి మిమ్మల్ని స్వాగతిస్తారు. మీ చర్యలకి మద్దతు ఉంటుంది. తిరిగి ప్రజాక్షేత్రంలో జనబాహుళ్యంలో సాధారణంగా తిరగటానికి మీకు వెసులుబాటు దొరుకుతుంది. లేకపోతే అదేదో పురాణ కథలో చెప్పినట్టు మరి అతన్ని ఎవరినో ఒక మహర్షిని సుదర్శన చక్రం వెంటాడుతూ వెళ్తుంటుందట. చివరికి ఆయన వచ్చి అపచారం జరగటానికి తాను ఎవరినైతే నిందించాడో వారి కాళ్ళు పట్టుకుంటే కానీ ఆ సుదర్శన చక్రం ఉపసంహరించడం అనేది విష్ణుమూర్తికి కూడా సాధ్యపడలేదు. సో ఇప్పుడు ఆ రెడ్ బుక్ ఏదో మిమ్మల్ని వెంటబడుతున్నట్టుంది. ఆ రెడ్ బుక్ దానంతటా అది మాయం ఇవ్వాలంటే ముందర మీరు మారండి. మారితే రెడ్ బుక్ దానంతటా వెళ్ళిపోద్ది.